హలో! హాయ్ అండి. ఇక్కడ యూఎస్ఏలో స్నో స్టార్మ్ స్టార్ట్ అవుతుందండి. సాటర్‌డే నుండి మండే మధ్యాహ్నం వరకు ఉంటుంది. చాలా డేంజరస్‌గా ఉంటుంది ఈ ఇయర్ అనేసి చెప్తున్నారండి. అండ్ ఈ స్నో స్టార్మ్ టెక్సాస్ నుండి స్టార్ట్ అయ్యి ఇంకా నార్త్ ఈస్ట్ సైడ్ అమెరికాలో నార్త్ ఈస్ట్ పార్ట్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతది అనేసి చెప్తున్నారండి. సో, టెక్సాస్ నుండి ట్రావెల్ అవ్వడానికి 2000 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యి ఇలా మా సైడ్ నుండి నార్త్ కరోలినా, న్యూయార్క్, సో, ఇలా ఇంకా కొన్ని స్టేట్స్ మీద నుండి వెళ్తుంది ఈ వింటర్ స్టార్మ్ అనేసి చెప్తున్నారండి. సో, దానికోసం అనేసి గ్రాసరీ షాప్‌కి మేమొచ్చాము. ఫస్ట్ అయితే ఇక్కడ 1 ప్యాక్ చపాతీలు తీసుకున్నామండి. షాప్స్‌లలో అన్నీ కూడా సోల్డ్ ఔట్ అయిపోయాయి. మీరిక్కడ చూస్తున్నారు గదా! మెయిన్‌గా బ్రెడ్, మిల్క్, స్నాక్స్ ఇవన్నీ అయితే అస్సలు దొరకడం లేదు. అండ్ స్నో పడితే ఓకే అండి. బట్ కానీ ఫ్రీజింగ్ రెయిన్ పడిందంటే సో, అలా ఫ్రీజింగ్ రెయిన్ పడడం వల్ల పవర్ కట్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ యూఎస్ఏలో పవర్ కట్స్ పోయాయి అంటే మెయిన్‌గా మనకి ప్రాబ్లమ్ వచ్చేది హీటర్స్ అండి. సో, మనకి సెంట్రల్ ఏసీ ఎలా ఉంటాయో అలా యూఎస్ఏలో సెంట్రల్ హీటర్స్ ఉంటాయండి. సో, ఇంకా పవర్ లేదు అంటే బయట వెదర్ మైనస్‌లోకి ఉంది కాబట్టి సో, ఇంట్లో పవర్ లేకుండా హీటర్స్ లేకుండా ఉండాలంటే చాలా కష్టమవుతుందండి. చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళని గూడా బాగా వార్మ్‌గా పెట్టుకోవాలి. సో, ఎక్కడికెళ్ళినా గూడా సేమ్ సిట్యుయేషన్ కాబట్టి కొంతమందికి గ్యాస్ స్టవ్స్ ఉన్న హౌసెస్ వాళ్ళకైతే కొద్దిగా గ్యాస్ అనేది వాళ్ళు స్విచ్ ఆన్ చేసుకోవచ్చండి. నార్మల్‌గా మనకు ఎలక్ట్రిసిటీ స్టవ్ అనుకోండి. సో, మనకది ఎలక్ట్రిసిటీతోనే కాబట్టి వర్క్ అయ్యేది. మనము దాన్ని ఇంకా స్విచ్ ఆన్ కూడా చేయలేము పవర్ పోయిందంటే. సో, అదే గనక గ్యాస్ స్టవ్ ఉన్న హౌస్ తీసుకున్నారంటే అట్‌లీస్ట్ మనము కుకింగ్ అన్నా చేసుకొని తినొచ్చు. వేడి వేడిగా హాట్ వాటర్ తాగడం గానీ, లేదు అంటే ఫుడ్ ఏమన్నా గానీ చేసుకొని తినొచ్చు. బట్ కానీ మాకు కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ స్టవ్వే అండి. చూడాలండి నెక్స్ట్ వీక్ ఎలా గడుస్తుందో. మేము ఇంతకుముందు టెక్సాస్‌లో ఉన్నప్పుడు ఇలాగే ఫ్రీజింగ్ రెయిన్ పడి పవర్ పోయుంటే ఫ్రెండ్ హౌస్‌కి వెళ్ళాము. సో, ఇదే అండి ఇవాల్టి వీడియో. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం